ఈరోజు మనం 'అవతార్ ఫైర్ అండ్ యాష్' గురించయితే మాట్లాడుకుందాం. ఆల్రెడీ 1 అండ్ 2 చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్‌లో అయితే ఉంది. సో, చూడని వాళ్ళు ఉంటే వెళ్లి చూసేసేయండి. అంతకంటే ముందు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. ఇంకా మూవీలోకైతే వెళ్ళిపోదాం. 'అవతార్ 2' నితయాన్ చనిపోవడంతో అయితే ఎండ్ అవుతుంది. ఇంకా లోక్ అండ్ నితయాన్ ఇద్దరు కలిసి అయితే అడవిలో అయితే ఆడుకుంటూ ఉంటారు. ఇంకా వాళ్ళు ఆడుకుంటున్నప్పుడు ఇంకా లోక్‌నైతే తనైతే ఇలా అయితే అడుగుతారు. నేను ఎలా చనిపోయానో కొంచెం నాకు చెప్తావా అంటే, నీకు బుల్లెట్ తగిలింది నా వల్లే నువ్వు చనిపోయావు అని చెప్పి అయితే లోక్ అయితే చెప్తాడు. కానీ లోక్ నీ వల్ల కాదులే అని చెప్పి అయితే కొంచెం లైట్ అయితే తీసుకుంటారు. ఇంక తరువాత తననైతే అంటే వాళ్ళు ఏవా దేవతతో మాట్లాడుతూ ఉంటారు కదా! సో, ఆ ఏవా దేవతకి కనెక్ట్ చేసినప్పుడు లోక్ అయితే తన అన్నతో అయితే మాట్లాడుతూ ఉంటాడు. ఇంక తనకి ఎప్పటికీ జీవితం మొత్తం గిల్టీగా ఉంటుంది అని చెప్పి అయితే తన మనసులో అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంకా అంతలోపే తను కూడా లోపలంతా చూసేసి అయితే వస్తాడు. ఎవరంటే స్పైడర్ ఉంటాడు కదా! సో, స్పైడర్ కూడా లోపలంతా చూస్తూ ఉంటాడు. ఇంక పైకైతే వస్తాడు. "నువ్వెందుకు ఏవా తల్లితో కనెక్ట్ అవ్వడం లేదు" అని చెప్పి అయితే కిరినైతే అడుగుతారు. కిరి అప్పుడొచ్చేసి నాకు మళ్ళీ ఫిట్స్ వచ్చేస్తే నేను చనిపోతానంట అని చెప్పి అయితే ఇంక స్పైడర్‌కైతే చెప్తుంది. ఇంక సరే అని చెప్పి అయితే స్పైడర్ వచ్చేసి సరే నా మాస్క్ ఇస్తాలే తీసుకో నువ్వు అని చెప్పి అయితే కొంచెం మాటైతే పట్టిస్తాడు. అవునా నీ మాస్క్ ఇస్తావా నాకు అని చెప్పి అయితే కొంచెం వాళ్ళైతే ఆటలాడుకుంటూ ఉంటారు. ఇంక ప్రతి పౌర్ణమికి ఇంకా నైత్రి వచ్చేసి తన తన కొడుకు కోసం అయితే పాట పాడుతూ ఉంటుంది. ఇంకా ఒక పక్క ఏం చేస్తూ ఉంటాడంటే జేక్ సలీ ఇంకా గన్స్ అన్నీ అయితే వెతుకుతూ ఉంటాడు. అంటే ఆ షిప్ అనేది మునిగిపోయి ఉంటుంది కదా! ఆ షిప్‌లోంచి ఏమన్నా గన్స్ ఉన్నాయేమో అని చెప్పి అయితే గన్స్ అన్నిటిని సేకరిస్తాడు. ఇంకా అప్పటికే ఇంక అక్కడికైతే తనైతే వస్తాడు. అంటే ఆ వాటర్‌లో రాజు ఉంటాడు కదా! సో, తనైతే అక్కడికొస్తాడు. ఇవన్నీ మన పద్ధతులు కావు. మనం వీటితో పోరాటం చేయకూడదు అని అయితే చెప్తూ ఉంటాడు. జేక్ సలీ మాత్రం ఈ వీటితో పోరాడితేనే మనం గెలుస్తాము. వాళ్ళ దగ్గర ఇంకా దీనికంటే అయితే పెద్దగా ఉంటాయి. మన దగ్గర ఉండే వస్తువులు వాళ్ళని పోరాడడానికైతే సరిపోవు అని చెప్పైతే చెప్తూ ఉంటారు. నువ్వు మళ్ళీ ఎలాగైనా టురుక్ మట్టుకొనైతే వెళ్ళాలి. నువ్వు పెద్ద ఒక టురుక్ మట్టుకోవి అని చెప్పి అయితే చెప్తూ ఉంటారు. ఇంక అంతలోపే ఇటుపక్క అక్కడ ఏమన్నా అవతాల శవాలు ఉన్నాయేమో అని చెప్పి అయితే షిప్ దగ్గర అయితే వెతకనిస్తారు. కానీ అక్కడ ఏం శవాలు లేవు. అందరూ అయితే బయట పడినట్టు ఉన్నారు అని చెప్పి అయితే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా అంతలోపే జేక్ సలీ మాత్రం బ్రతికే ఉన్నాడు అని చెప్పి అయితే చెప్తూ ఉంటారు. నేనైతే జేక్ సలీని అయితే చంపాలి. వాడిని పట్టుకోవాలి అని చెప్పి అయితే ఇంకా కొలన్ అయితే చెప్తూ ఉంటాడు. ఇంక చెప్పిన వెంటనే అక్కడి నుంచి అయితే కోప్పడైతే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. నైతిరి బాణం విరిగిపోయి ఉంటుంది. దానికి బదులుగా అయితే జేక్ అయితే అంటే మానవులు వాడేది ఉంటుంది కదా! అదైతే ఇస్తాడు. దాన్ని తీసుకొని అయితే పక్కనైతే పడేస్తుంది. ఇంక పడేసినాక నువ్వు ఇలా ఉంటే ఎలా చెప్పు మనం ఎలాగైనా కాపాడాలి మన ప్రజల్ని అని చెప్పి అయితే వాళ్ళైతే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంక అంతలోపే నీకు తోడుగా నేనున్నాను అని చెప్పి అయితే జేక్ సలీ అయితే చెప్తాడు. ఇక చెప్పిన వెంటనే పిల్లలందరూ అయితే టులుకులు ఉంటారు కదా! అంటే వాళ్ళ సముద్రంలో వాళ్ళ ఆత్మ బంధువు. సో, వాళ్ళతో అయితే ఆడుకుంటూ ఉంటారు. ఇంక వాళ్ళలో ఒకదాన్నయితే వెలివేసింటారు కదా! సో, దాంతో అయితే లోక్ అయితే మాట్లాడుతూ ఉంటాడు. ఇంక సడెన్‌గా ఏమవుతుందంటే స్పైడర్‌కనేది ఊపిరాడదు. ఎందుకంటే స్పైడర్ యొక్క ఆక్సిజన్ మాస్క్ అనేది ఫుల్ అయిపోయి ఉంటుంది. అంటే తక్కువైపోయి ఉంటుంది. దానికి ఊపిరి అనేది ఆడదు. ఇంక వాళ్ళు తొందరగా అయితే వెతుకుతారు. ఇంక వెతికిన వెంటనే ఇంక దాన్నైతే మాస్క్ అయితే పెడతారు. కానీ ఇదంతా నైతిరికి నచ్చేది కాదు. ఎందుకంటే స్పైడర్ ఎప్పటికైనా మానవవాడే మనలో ఎప్పుడు కలవడు అని చెప్పి అయితే వాళ్ళు అనుకుంటారు. ఇంకా అంతలోపే అక్కడ సముద్రం దగ్గరకైతే ఒకటైతే వస్తుంది. అంటే వాళ్ళు వేరే జాతి వాళ్ళు వస్తారనమాట. ఎందుకంటే వ్యాపారం జరుగుదానికి అట్లా వస్తూ ఉంటారనమాట. వీళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి తెచ్చుకొని పోవడానికి. ఇంక వాళ్ళతో ఏం చెప్తారంటే స్పైడర్‌ని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతా అని చెప్పి అయితే అందులో ఉన్న యజమాని చెప్తాడు. సో, చెప్పిన వెంటనే వీళ్ళు డిసిషన్ తీసుకొని పిల్లలందరికైతే చెప్తారు. ఇలా స్పైడర్‌ని మేము పంపించేయాలనుకుంటున్నాము. తనకి మాస్క్ లేకపోతే చనిపోతాడు. తన దగ్గర ఇంకా మాస్క్ కూడా లేదు అని చెప్పైతే చెప్తారు. ఇంక చెప్పిన వెంటనే ఇంక వాళ్ళైతే పిల్లలైతే ఒప్పుకోరు. ఇంకా ఎలా నాన్న పంపిస్తావు? స్పైడర్ మనలో ఒకడు కదా! అని చెప్పి అయితే కిరి అయితే అంటుంది. ఇంటి పెద్దగా నేను తీసుకున్న నిర్ణయం అని చెప్పి అయితే జేక్ సలీ అయితే చెప్తాడు. ఇంక చెప్పిన వెంటనే సరే అని చెప్పి అయితే ఇంక అక్కడితో అయితే స్పైడర్‌ని పంపించేయాలని చెప్పి అయితే అనుకుంటారు. సరే మనమే వెళ్ళి అయితే పంపిద్దాంలే అని చెప్పి కూడా వాళ్ళు అనుకుంటారు. ఇంక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోవడానికైతే ట్రై చేస్తారు. ఇంక అక్కడైతే అది ఉంటుంది కదా పెద్ద సభ వాళ్ళతో కలిసి అయితే ఇంక వెళ్ళిపోతూ ఉంటారు. ఇంక వెళ్ళిపోయే మధ్యలో చాలా ప్రశాంతంగా అయితే జర్నీ అయితే సాగుతూ ఉంటుంది. ఇంక మధ్యలో ఏమవుతుందంటే జేక్ సలీ ఎక్కడున్నాడో ఇక్కడ కొలిన్‌కి అయితే సిగ్నల్ అయితే వస్తుంది. జేక్ సలీ
అంటే ఆ షిప్‌లో అయితే వెళ్తున్నారు. వాళ్ళ పిల్లలైతే అక్కడున్నారు అని చెప్పైతే ఒకడైతే జూమ్ చేసి అయితే చూపిస్తారు. కొలిన్ ఇంకా వాళ్ళ మీద అయితే అటాక్ చేయాలి అని చెప్పైతే అనుకుంటారు. ఇంకొక పక్క వారంగ్ అంటే ఈ మొక్క ఆ ఫైర్ అండ్ యాష్‌కి అనేది ఒకటుంటుంది వాళ్ళ అడవులలోనే. కానీ అది అంటే అక్కడ ఓన్లీ ఫైర్ మాత్రమే ఉంటుంది. దానికి ఆమె వచ్చేసి రాననమాట. సో వాళ్ళందరూ వచ్చి తన మీద అయితే అటాక్ అయితే చేస్తారు. ఎందుకు అటాక్ చేస్తారు అని చెప్పైతే మనకైతే తెలీదు. ఇంక లాస్ట్‌లో చివర్లో అయితే తెలుస్తుంది. నేను చెప్తాను. ఇంకా అక్కడైతే అటాక్ అయితే జరుగుతుంటుంది. ఒక పక్క వాళ్ళైతే వస్తారు. అంటే వాళ్ళుంటారు కదా! కొలెన్ వాళ్ళు. సో వాళ్ళు కూడా వస్తారు. ఇంకొక పక్క వీళ్ళు. ఇంక ఇద్దరు కలిసైతే చాలా గట్టిగా అయితే పోరాడుతుంటారు. ఇంక పిల్లలైతే అందరూ కలిసైతే అక్కడి నుంచయితే వెళ్ళిపోతారు. ఇంకొక పక్క ఏమవుతుందంటే నైత్రికైతే గాయమైతే అవుతుంది. ఏంటంటే షోల్డర్‌కైతే పెయిన్ అయితే ఉంటుంది. సో అక్కడైతే గాయమైతే అవుతుంది. పిల్లలందరూ ఒక చోటైతే ఉంటారు. అదే స్పైడరు, లోకు, కిరి అండ్ టుక్. అంటే టుక్ అంటే వాళ్ళ చిన్న కూతురనమాట. జేక్ సలీ వాళ్ళ చిన్న కూతురు. ఇంకా వాళ్ళైతే దూరం నుంచయితే వాళ్ళనైతే చూస్తూ ఉంటారు. వరంగ్‌కి ఒక గొప్ప శక్తి అయితే ఉంటుంది. ఏంటంటే ఆమె ఎవరినైనా తీసుకుంటదనమాట. అంటే జాతకం లాగా అంటే తను ఎవరినైనా కంట్రోల్ చేయగలుగుతుంది. ఇంకా పిల్లలైతే వాళ్ళనైతే చూస్తారు. సో వాళ్ళని చూసిన వెంటనే వాళ్ళని పట్టుకోండి అని చెప్పైతే ఆదేశిస్తుంది. ఇంకా వాళ్ళైతే అక్కడి నుంచయితే తప్పించుకొనైతే వెళ్తారు. కానీ వెళ్ళకుండా అయితే ఇంకా వాళ్ళ వెంటనే పరిగెత్తుకుంటారు. ఇంకా ఎలాగైనా ఇంకా వాటర్ ఉంటుంది. ఆ వాటర్‌లోకైతే కిందైతే పడిపోతారు. ఇంకా అంతే కాకుండా ఇంక పక్క జేక్ సులి మాత్రం రేడియోలోంచి ఆన్ చేసి అయితే మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా అంతలోపే ఇటు పక్క కొలిన్ వాళ్ళకైతే జేక్ సలి అయితే దొరికిపోతాడు. ఇంక దొరికిపోయిన వెంటనే మనం ఎలాగైనా పిల్లల్ని వెతకాలి. సో పిల్లల దగ్గర అయితే ఉన్నాడు అని చెప్పైతే అంటారు. కానీ స్పైడర్ ఎక్కడున్నాడు అని చెప్పైతే కొలిన్ అయితే అడుగుతారు. సో అడిగిన వెంటనే స్పైడర్ అయితే అక్కడ ఉన్నాడు. మనం పిల్లల దగ్గరే ఉన్నాడు. సో మనం వెళ్ళి పిల్లల్ని అయితే వెతకాలి. లేకపోతే వరంగ్ వచ్చేసి మన పిల్లల్ని కూడా చంపేస్తుంది అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు కొలిన్ మాత్రం కొంచెం స్పైడర్ ఉన్నాడు కదా! అంటే వాళ్ళ కొడుకే కదా! సో జేక్ సలీ చెప్పిన మాటలకైతే కొలిన్ అయితే ఒప్పుకుంటాడు. ఇంక తర్వాత ఇంకొక పక్క ఏమవుతుందంటే స్పైడర్‌కి ఉన్న మాస్క్ అయితే అయిపోయి ఉంటుంది. సో స్పైడర్ మాస్క్ అయిపోవడంతో ఇంకా మనం ఎలాగైనా స్పైడర్‌ని కాపాడాలి అని చెప్పైతే అనుకుంటాడు. ఇంకా అంతలోపే అక్కడికి కిరి దగ్గరికైతే ఏవో ఒక సీడ్ అయితే అక్కడికైతే వస్తుంది. ఇంక తనకి ఏం చేయాలో అర్థం అవ్వదు. కానీ స్పైడర్‌ని తీసుకొచ్చి ఈడ పడుకోపెట్టు అనేది చెప్తుంది. ఇంకా స్పైడర్‌కి ఆ ఏవా తల్లి గింజ ఉంటుంది కదా! ఆ ఏవా చెట్టు ఒక గింజ. సో ఆ గింజను తీసైతే నోట్లో అయితే వేస్తుంది. సో నోట్లో వేసి కొంచెం ఏదో పాట అయితే పాడుతుంది. సో పాట పాడడంతో ఏమవుతుందంటే కొంచెం సేపు ఉన్న తర్వాత లైట్స్ అన్నీ వెగులుతాయి. తర్వాత కొంచెం సేపు ఉన్న తర్వాత లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోతాయి. ఇంక తర్వాత లోకైతే "నువ్వేం చేస్తున్నావు కిరి" అని చెప్పైతే అడుగుతాడు. నాకు కూడా తెలీదు నేనేం చేస్తున్నానో అని చెప్పేసి చెప్తారు. ఇంక కొంచెం సేపు ఉన్న తరువాత చనిపోయాడేమో అని చెప్పైతే అనుకుంటారు. కొంచెం సేపు ఉన్న తర్వాత ఆ స్పైడర్ అయితే కళ్ళైతే తెరుస్తాడు. అంటే అక్కడ ఏమవుతుందంటే ఆక్సిజన్ లేకుండా తను పైకైతే లేస్తాడు. అంటే తను గాలి పీల్చుకోగలుగుతున్నాడు. ఇంకా అప్పుడే అర్థమవుతుంది కిరికి అంటే నేను చేశాను, ఇది సాధించాను అని చెప్పైతే అర్థమవుతుంది. వాళ్ళు ఇంకా అక్కడ సంతోషపడుతూ అక్కడే అయితే ఉంటారు. ఇంకా అంతలోపే ఆ వారంగ్ వాళ్ళ సైనికులైతే అక్కడికైతే వచ్చేస్తారు. ఇంకా వాళ్ళనైతే పట్టేసుకుంటారు. సో పట్టేసుకున్న తర్వాత అక్కడికి జేక్ సలీ అండ్ కొలిన్ కూడా అక్కడికైతే వస్తారు. సో ఇంకా అక్కడికి వచ్చిన వెంటనే ఇంకా అక్కడ వాళ్ళందరూ చూస్తూ ఉంటారు. కానీ ఈ బుల్లెట్లు ఎలా వాడాలో చెప్పు అని చెప్పైతే స్పైడర్‌ని అయితే అడుగుతూ ఉంటారు. సో అడుగుతున్నప్పుడు నేను చెప్పను అని చెప్పైతే స్పైడర్ అయితే చెప్తుంటారు. ఇంకా అప్పుడు బెదిరించి అయితే చెప్పించుకుంటారు. సో ఇలా వాడాలి అని చెప్పైతే చెప్తారు. సో చెప్పిన వెంటనే ఇంకా జేక్ సలీ కొంచెం అయితే యుద్ధం అయితే చేస్తాడు. సో యుద్ధం చేసిన వెంటనే ఇంకా వాళ్ళని కూడా పట్టుకోవాలి అని చెప్పైతే అనుకుంటారు. ఇంకా అంతలోపే తన జడ తీసుకొని కొలిన్‌కి అయితే అటాక్ అయితే చేస్తుంది. సో అటాక్ చేసిన వెంటనే ఏమవుతుందంటే అంటే కొలిన్ చెప్పే మాటలు అన్నీ తను వినేటట్టయితే చేసుకుంటుంది. ఎలా వాడాలో దీన్ని చూపి అని చెప్పైతే కొలిన్ అయితే అడుగుతుంది. సో కొలిన్ని అడిగిన వెంటనే కొలిన్ అయితే చూపిస్తాడు. సో తనకైతే చాలా అయితే బాగా నచ్చుతుంది. ఎందుకంటే తను ఫైర్ కదా! సో దాంతో నుంచి ఫైర్ రావడంతో తనకైతే చాలా బాగా అయితే నచ్చుతుంది. నైత్రి ఒక పెట్ ఉంటుంది కదా! ఆ పెట్ నైత్రిని అయితే అక్కడికైతే తీసుకొస్తుంది. ఎక్కడికంటే వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు ఫస్ట్‌లో ఉండేవాళ్ళు కదా! వాళ్ళ హోమ్ ప్లానెట్ ఫారెస్ట్‌లో అక్కడికైతే తీసుకొనొస్తుంది. ఇంకా అక్కడికి తీసుకొని వచ్చినంటే ఇటుపక్క ఏమవుతుందంటే వీళ్ళనైతే కంట్రోల్ అయితే చేస్తుంది. సో కంట్రోల్ చేసిన వెంటనే వీళ్ళనైతే బంధించేస్తారు. ఇంకా వాళ్ళని బలి ఇవ్వాలి మన దేవుడికి అని చెప్పైతే వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇంకా అంతలోపే కిరి అయితే ఏం చేస్తుందంటే కింద అయితే భూమికి అయితే తన హెయిర్స్‌ని అయితే కనెక్ట్ అయితే చేస్తుంది. సో హెయిర్స్ కనెక్ట్ చేసిన వెంటనే అక్కడున్న ప్లాంట్స్ అన్నీ తన మాట వినేటట్టు చేస్తుంది. ఇంకా అక్కడి నుంచి సూదులైతే గుచ్చుకుంటాయి. సో గుచ్చుకోగానే ఇంకా అక్కడి నుంచి అయితే వాళ్ళైతే వెళ్ళిపోవడానికైతే ట్రై చేస్తారు. ఇంకా అక్కడి నుంచి అయితే తప్పించుకొని అయితే ఇంకా వెళ్ళిపోతారు. ఇంకొక పక్క నైత్రి మాత్రం నేను వెళ్ళి నా పిల్లల్ని కాపాడాలి. నాకు నా పిల్లలు కావాలి అని నైత్రి అయితే చెప్తుంది. కానీ ఇప్పుడు నువ్వు రెస్ట్ తీసుకో
చూసుకోవాలి, నీ షోల్డర్ ఏమాత్రం బాగలేదు అని చెప్పైతే చెప్తారు. ఇంక చెప్పిన వెంటనే ఇంకొక పక్క వాళ్ళు వాటర్‌లో నుంచి అయితే బయటికైతే వస్తారు. సో, బయటికి వచ్చిన వెంటనే ఇంకా కొల్లీను ఇంకా అందరూ కలిసి అయితే ఉంటారు. సో, అప్పుడు బయటకొచ్చేసాం, వాళ్ళింత దూరం రాలేరులే అని చెప్పైతే వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇంక వాళ్ళు అక్కడే విశ్రాంతి అయితే తీసుకుంటారు. అప్పుడు కొల్లీనైతే అడుగుతారు. తను మాస్క్ లేకుండా ఎలా గాలి తీసుకోగలుగుతున్నాడు అని చెప్పైతే జేక్‌నైతే అడుగుతారు. ఏమో నాకు కూడా తెలీదు, ఇదంతా కిరి చేసిందంట అని చెప్పైతే అనుకుంటారు. ఇంక కొంచెం సేపు ఉన్న తర్వాత వాళ్ళే అక్కడికైతే వస్తారు. ఇంకా అక్కడికి నైత్రి కూడా వస్తుంది. నైత్రిని చూసైతే కొంచెం బాగా అయితే బాధపడతాడు. ఇంకా అప్పుడే అనుకుంటాడు, ఎలా నువ్వు మాస్క్ లేకుండా ఇలా ఊపిరి తీసుకోగలుగుతున్నావంటే నాకు కూడా తెలీదు, కిరి నన్ను కాపాడింది అని చెప్పైతే ల్యాబ్‌కి వాళ్ళకైతే చెప్తారు. ఇంక చెప్పిన వెంటనే ఇదంతా అయితే ఆ ల్యాబ్ వాళ్ళకైతే తెలుస్తుంది. అంటే ఆ అబ్బాయి మానవుడు మాస్క్ లేకుండా కూడా తను గాలి తీసుకోగలుగుతున్నాడు. మనం ఒక్కసారి గాని ఈ టెక్నిక్ గాని కనుక్కున్నామంటే అతని మీద పోరాటం చేశామంటే మనకైతే తెలుస్తుంది తను ఎలా అని చెప్పైతే అనుకుంటూ ఉంటారు. ఇంక తననైతే తీసుకొనైతే వస్తారు. ఇంకా అప్పుడైతే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తారు. అంటే ఆ సీడ్ అనేది లోపలైతే ఉండిపోయింది. ఆ సీడ్ లోపల ఉండడం వల్ల అలా అయితే జరిగింది అని చెప్పైతే జేక్ సలీల్‌కైతే చెప్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఆ సీడ్‌ని మనం తీసేయలేమా అని చెప్పైతే అనుకుంటారు. సో, కానీ అదంతా జరిగితే ఇంకా ఒకవేళ తన ప్రాణాలే పోవచ్చు అని చెప్పైతే చెప్తారు. ఇటు పక్క జేక్ సలీ బాధ ఏంటంటే, ఒకవేళ మానవులు అవతార్ భూమి మీద గాలి పీల్చుకోగలిగితే మానవులు అందరూ అయితే మన భూమి మీదకైతే వచ్చేస్తారు. వాళ్ళంతా ఆక్రమించేసి మన ప్రకృతినంతా పోగొడతారు అని చెప్పైతే వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇంకా అంతలోపే కిరి అయితే ఏవాతో కనెక్ట్ అవ్వడానికైతే ట్రై చేస్తుంది. సో, ఏవా తల్లి మాత్రం తననైతే దగ్గరికైతే రానివ్వదు. నన్ను వదిలి దూరం వెళ్ళొద్దు అని చెప్పైతే మాట్లాడుతూ ఉంటుంది. ఇంకొక పక్క స్పైడర్‌కైతే వెనకాలైతే తోకైతే వస్తుంటుంది. అంటే వాళ్ళకొక తోక ఉంటుంది కదా, కనెక్ట్ చేసే తోక. సో, అది కూడా స్పైడర్‌కైతే వస్తూ ఉంటుంది. ఇంకా అంతలోపే ఫిట్స్ అయితే వస్తాయి కిరికి. సో, ఫిట్స్ రావడంతో ఇంక వాళ్ళ నానమ్మ అయితే అక్కడైతే, అంటే వాళ్ళ అమ్మమ్మ ఉంటుంది కదా, తననైతే కాపాడుతుంది. ఇంక కాపాడిన వెంటనే ఇంకెప్పుడు ఏవాతో కనెక్ట్ అవ్వద్దు. వాటర్‌లో ఉన్నప్పుడు కనెక్ట్ అవుతే ఇంకా నీకైతే చాలా ప్రమాదం ఉంటుంది అని చెప్పైతే చెప్తారు. ఇప్పటికైనా చెప్పండి, నా తండ్రి ఎవరు అని చెప్పైతే కిరి అయితే అడుగుతుంది. నీ తండ్రి ఎవరు కాదు, నీ తండ్రి ఏవానే అని చెప్పైతే ఇంక వాళ్ళ అమ్మమ్మ అయితే చెప్తుంది. అంటే అప్పుడు గ్రేస్ ఒక అవతార్‌కి ఏవా తల్లిని కనెక్ట్ చేసినప్పుడు గ్రేస్ అవతార్‌లో ప్రెగ్నెంట్ అయ్యింది. అప్పుడే నువ్వు పుట్టావు అని చెప్పైతే చెప్తుంది. సరే అయితే నన్ను ఏవానే కదా నా తండ్రి, ఎందుకు నన్ను దూరం పెడుతున్నాడు అని చెప్పైతే ఇంకా కిరి అయితే అడుగుతుంది. అదంతా తెలీదు, నీకే ఎప్పటికైనా దేవుడు చెప్తాడులే అని చెప్పైతే వాళ్ళ అమ్మమ్మ అయితే చెప్తుంది. ఇంకా ఎప్పటికైనా నువ్వెలా సాధించావు ఈ పని అని చెప్పైతే కిరినైతే అడుగుతారు. సో, అడిగిన వెంటనే నాకు కూడా తెలీదు నేను ఎలా చేశానో, ఒక సీట్ అయితే లోపల వేసి కొన్ని మంత్రాలు అయితే చదివాను, ఏవా తల్లినైతే ప్రార్థించాను, ఇంకా అందుకే అలా అయితే వచ్చేసింది అని చెప్తారు. సో, చెప్పిన వెంటనే కిరి నీకు నాన్న లేకపోయినా ఎప్పటికీ నేనే నీకు నాన్నని, నైత్రి నీ అమ్మ అని చెప్పైతే ఇంకా జేక్ సలీ అయితే చెప్తాడు. సో, చెప్పిన వెంటనే మనమైతే ఈ అబ్బాయినైతే చంపేయాలి అని చెప్పైతే అనుకుంటారు. ఎవరు అనుకుంటారంటే నైత్రి అయితే చెప్తుంది. కానీ జేక్ సలీ మాత్రం దాన్ని కొంచెం తీసి పడేస్తాడు. ఇంకా తర్వాత అక్కడైతే వదిలేసి అయితే వస్తాడు. ఇంకొక పక్క టుల్కులనైతే వాళ్ళైతే వేటాడుతూ ఉంటారు. టులుకులను ఒంటరిగా తిరగొద్దని చెప్పు అని చెప్పైతే జేక్ సలీ అయితే చెప్తాడు. ఇంకా వాళ్ళ ఆత్మ బంధువు ఉంటాడు కదా, సో, వాళ్ళతో అందరూ కలిసి అయితే గ్యాదర్ అయితే అవుతారు. ఇలా మీకు జాగ్రత్తగా ఉండండి, వాళ్ళు మీకోసం అయితే వస్తారు అని చెప్పైతే చెప్తారు. ఇంకా వాళ్ళకైతే ఒక మీటింగ్ లాగైతే జరుగుతుంది. అంటే వాళ్ళందరూ కలిసి అయితే ఒక జాతరలా అయితే పండగ అయితే చేసుకుంటారు. ఇంకా అప్పుడు ఆ పెద్దలను అయితే అడుగుతారు, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పైతే అంటారు. కానీ లోకు మాత్రం తనతో మాట్లాడాడు, అంటే వాళ్ళని వెలివేసిన ఒక జంతువు ఉంటుంది కదా, ఆ జంతువుతో మాట్లాడాడు అని చెప్పైతే లోక్నైతే అందరూ తిడుతూ ఉంటారు. అప్పుడు జేక్ సలీ అయితే నా పరువు ఎందుకు నువ్వు తీస్తున్నావు, ఎన్నిసార్లు చెప్పాలి నువ్వు తనతో మాట్లాడొద్దని చెప్పైతే జేక్ సలీ అయితే కొంచెం అయితే కోపడతాడు. ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా అప్పుడు సరీ కూడా అక్కడి నుంచి అయితే వెళ్తుంది. సరీ ఎవరంటే ఆ సముద్రం రాజు అని రాణి ఉంటారు కదా, సో, వాళ్ళ కూతురు అనమాట. ఇంకా సరే వచ్చేసి లోక్ అయితే ధైర్యం అయితే చెప్తుంది. ఇంకా ఇంకొక పక్క ఏమవుతుందంటే తనకైతే ఆ స్విమ్మింగ్ చేసేదైతే నేర్పిస్తూ ఉంటారు. అంటే తన జడ వచ్చి ఉంటుంది కదా కొంచెము, సో, ఆ జడనైతే తీసుకొని అయితే వస్తారు. ఇంకా వీళ్ళు ఎవరైనా చూసారా అని చెప్పి అయితే చుట్టుపక్కల ఉన్న వాళ్ళనందరినైతే కొల్లనైతే కొంచెం భయపడి బెదిరించి అయితే అడుగుతూ ఉంటాడు. ఇంకా అంతలోపే నాకు తెలిసి ఎలా వెళ్ళాలో అని చెప్పి అయితే ఆ కొల్లెన్ మాత్రం ఒక ప్రదేశానికి అయితే వస్తాడు. ఏంటంటే వాళ్ళు ఉంటారు కదా, వారంగ్ వాళ్ళ ప్రదేశానికి అయితే వస్తారు. అక్కడికి వచ్చి వారంగ్ని అయితే కలుస్తాడు. ఇలా నీ కోసం చాలా గన్స్ అయితే తెచ్చాను, నాకు ఒక హెల్ప్ చేయాలి నువ్వు అని చెప్పి అయితే చెప్తారు. సో, చెప్పిన వెంటనే
తనైతే కనుక్కుంటుంది. ఇంక సరే అని చెప్పైతే కొంచెం సేపు ఉన్నాక ఒప్పుకుంటుంది. ఇంక లోపలికైతే తీసుకొనైతే వెళ్తుంది. ఇంక లోపలికి తీసుకొని వెళ్ళిన వెంటనే ఒక మంత్రం అయితే చెప్తుంది. ఇంకా తనలోకైతే ఒక ముక్కులోకైతే ఒకటైతే పంపిస్తుంది. సో పంపించిన వెంటనే తనైతే తన మాట వినేటట్టయితే చేసుకుంటుంది. ఇంకా అప్పుడు ఎక్కడున్నాడో కనిపెట్టాలని చెప్పైతే అనుకుంటుంది. ఇంక అంతలోపే తను ఎక్కడున్నాడో అని చెప్పైతే తన దివ్య దృష్టి ద్వారా అయితే కనుక్కుంటుంది. కొంచెం మంత్రాలంతా చదువుతుంది. సో ఇంకా కొలెన్ని మాత్రం తన ఆధీనంలో అయితే పెట్టుకుంటుంది. ఇంక అంతే కాకుండా కరణ్ మాత్రం చాలా శక్తివంతురాలు. ఏం చెప్తుందంటే, మానవులు మా మీద అటాక్ అయితే చేశారు. అప్పుడు మమ్మల్ని ఏవా తండ్రి ఎప్పుడు కాపాడలేదు. ఇంకా అంతే కాకుండా ఫైర్ అయితే అంటించాం. ఆ ఫైర్‌లో నుంచి అయితే మమ్మల్ని కొంచెం మేము కాపాడుకున్నాము. అప్పటి నుంచి మేమైతే ఫైర్‌నని ఎంచుకున్నాము అని చెప్పైతే చెప్తుంది. సో చెప్పిన వెంటనే ఇంకా మాకు ఇలా చాలా ఏవా మీదైతే చాలా కోపంగా ఉంది. ఏవాని కొలిచే వాళ్ళందరినీ నేనైతే చంపేస్తాను. ఇంకా ప్రపంచం మొత్తం అంటే ఇక్కడున్న అడవులు మొత్తం నేను నా అగ్నితో అయితే నింపేస్తాను అని చెప్పైతే అనుకుంటుంది. ఇంకా గన్స్ ఎలా వాడాలో అని చెప్పైతే గన్స్‌ని అయితే చూపిస్తుంది. ఇంకా కొంచెం సేపు ఉన్న తర్వాత మళ్ళీ అయితే కరంగా అయితే తన రూమ్‌లోకి అయితే తీసుకొని అయితే వెళ్తుంది. ఇంకా అంతే కాకుండా ఆ రాణి యొక్క అంటే ఆ సముద్రం రాణి యొక్క ప్రెగ్నెంట్‌తో ఉంటుంది. తను కూడా ఏవాతో అయితే కనెక్ట్ అయితే అవుతుంది. ఇంకా లోక్ ఒంటరిగా అయితే కూర్చొని ఉంటాడు. అక్కడికి సరియా అయితే వస్తుంది. సో అక్కడికి సరియా వచ్చి కొంచెం ధైర్యం అయితే చెప్తుంది. నేను మళ్ళీ టులుకుని కలవడానికి అయితే వెళ్తున్నాను అని చెప్పి అయితే చెప్తుంది. ఇంకా ఆ పిల్లలు అయితే వాళ్ళు తన వెంటే అయితే వెళ్తారు. సరే ఇప్పుడు వెళ్దాం పదా అని చెప్పి అయితే టులుక్ని అయితే కలవడానికి అయితే వెళ్తారు. మీ అబ్బాయికి ఎన్నిసార్లు చెప్పాలి టులుక్ని కలవద్దని చెప్పి ఇప్పుడు మళ్ళీ వెళ్ళి కలిశాడు అని చెప్పి అయితే అనుకుంటూ ఉంటారు. ఇంకొక పక్క స్పైడర్‌తో కిరి అయితే చెప్తూ ఉంటుంది. అంటే స్పైడర్ అయితే చెప్తూ ఉంటాడు. నీ వల్లే నా ప్రాణాలు నువ్వు గెలిచాయి అని అయితే చెప్తూ ఉంటాడు. కిరి అప్పుడు స్పైడర్‌కి అయితే కిస్ అయితే చేస్తుంది. అంటే నువ్వు ఇష్టం అని చెప్పి ఇండైరెక్ట్‌గా అయితే చెప్తుంది. ఇంకా అక్కడికి వరంగ్ వాళ్ళైతే వస్తారు. వాళ్ళు వచ్చిన వెంటనే అటాక్ అయితే చేస్తారు. ఇంకా అటాక్ చేసిన వెంటనే వాళ్ళు అక్కడి నుంచి అయితే కొంచెం అయితే తప్పించుకుంటారు. ఇంకా అంతే కాకుండా కిరి అయితే తప్పించుకుంటుంది. ఇంకా స్పైడర్‌ని అయితే వాళ్ళైతే పట్టుకొని అయితే వెళ్ళిపోతారు. వాళ్ళకి స్పైడర్ కావాలి. ఎందుకంటే స్పైడర్ మీద టెస్టులు అయితే చేసి వాడి ఎలా ఆక్సిజన్ లేకుండా బ్రతుకుతున్నాడో ఈ భూమి మీద తెలుసుకోవాలని చెప్పి అయితే అనుకుంటారు. ఇంకా అంతలోపే వాళ్ళ దగ్గరికి అయితే వాళ్ళైతే వచ్చేస్తారు వారంగ్ వాళ్ళు. వచ్చేసి నాకు మీరంతా అవసరం లేదు. నాకు కావాల్సింది జేక్ సలీ మాత్రమే. వాడిని పంపిస్తే మీ అందరిని అయితే వదిలేస్తాను అని చెప్పి అయితే చెప్తారు. సరే నేను వస్తున్నాను వీళ్ళందరినీ వదిలే అని చెప్పి అయితే జేక్ సలీ అయితే చెప్తాడు. సరే నేను మాట ఇస్తున్నాను వీళ్ళనైతే ఏం చెయ్యను అని చెప్పి అయితే చెప్తారు. నీ కొత్త గర్ల్ ఫ్రెండ్ బాగుంది అని చెప్పి అయితే జేక్ సలీ అయితే కొంచెం రూడ్‌గా అయితే మాట్లాడతాడు. అంటే కొంచెం కామెడీగా అయితే మాట్లాడతాడు. ఇంక తర్వాత జేక్ సలీని పింకీ ప్రామిస్ అని చెప్పి అయితే అక్కడి నుంచి అయితే తీసుకొని అయితే వెళ్ళిపోతారు. ఇంకొక పక్క నువ్వు చాలా ధైర్యంగా ఉండు అని చెప్పి అయితే తనకైతే నైతిక్ అయితే చెప్తాడు. ఇంక తరువాత ఇంక అక్కడి నుంచి అయితే ఆ ల్యాబ్‌లోకి అయితే తీసుకొస్తారు. ఇంకా జేక్ సలీ రాగానే అందరూ అయితే ఫోటోస్ అయితే తీసుకుంటూ ఉంటారు. అక్కడ ఉన్న కెప్టెన్ ఉంటుంది కదా! ఆ వారంగా తననైతే చూస్తుంది. సో చూసిన వెంటనే నీ గర్ల్ ఫ్రెండ్‌ని ఇక్కడి నుంచి పంపించేసేయి. నీ గర్ల్ ఫ్రెండ్ సైన్యమంతా ఇక్కడి నుంచి పంపించేసేయి అని చెప్పి అయితే కొలిన్‌తో అయితే చెప్తుంది. నా గర్ల్ ఫ్రెండ్ ఎక్కడికి వెళ్ళదు ఇక్కడే ఉంటుంది అని చెప్పి అయితే జేక్ సలీ అయితే చెప్తాడు. ఇంక తర్వాత అయితే తన మీద అయితే టెస్ట్‌లన్నీ చేస్తూ ఉంటారు. అంటే ఎలా బ్రతికాడు అని చెప్పి అయితే. ఇంకా ఒక్కొక్క పక్క అయితే లోక్ మాత్రం తనని వెతకడానికి అయితే వెళ్తాడు. అంటే తన ఫ్రెండ్‌ని అయితే పంపించేస్తాడు కదా! వెలివేసేస్తారు కదా! సో తనని వెతకడానికి అయితే వెళ్తాడు. ఇంక దాంతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అక్కడికైతే వస్తారు. సో అక్కడికి వచ్చిన వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్ తననైతే కాపాడతారు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ నా కోసం వచ్చారా అని చెప్పి అయితే అడుగుతాడు లోకు. అవును నీకు మేమంతా ఉన్నాము అని చెప్పి అయితే కొంచెం అయితే ధైర్యం అయితే చెప్తాడు. ఇంకొక పక్క స్పైడర్ మీద అయితే కొంచెం అయితే అందరూ అయితే మాట్లాడుతూ ఉంటారు. అంటే టెస్ట్‌లన్నీ చేస్తూ ఉంటారు. ఇంక అంతలోపే కొలిన్ అయితే అక్కడికైతే వస్తాడు. నేను మీ నాన్నని కాకపోవచ్చు కానీ నన్ను కాపాడావు. నేను ఎప్పటికైనా నీకు రుణపడి ఉన్నాను అని చెప్పి అయితే స్పైడర్‌తో అయితే చెప్తాడు. సో చెప్పిన వెంటనే నీకు ఈ చైన్ కావాలా తీసుకో అని చెప్పి అయితే అడుగుతారు. సో ఆ చైన్ అయితే తనకైతే ఇస్తాడు. ఇంక అక్కడి నుంచి అయితే కొలిన్ అయితే వెళ్ళిపోతాడు. ఇంకా కొంచెం సేపు ఉన్న తరువాత లోకేమో ఆ టుల్కుని అయితే కలవడానికైతే వెళ్తాడు. సో వెళ్ళిన వెంటనే అక్కడ టుల్కుని కలిసి అక్కడైతే మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా అంతలోపే నీకు నేనున్నాను అని చెప్పి అయితే లోక్ అయితే కొంచెం అయితే ధైర్యం అయితే చెప్తాడు. ఇంకొక పక్క అంటే ఈ టులుగును పట్టుకునే వాళ్ళు షిప్ వాళ్ళు ఉంటారు కదా! సో వాళ్ళైతే ఏమంటారంటే వాళ్ళకి ఒక ఫెస్టివల్ అయితే జరుగుతుంది. అప్పుడు వాళ్ళందరూ కలిసి అయితే ఒకటేసారి వాళ్ళు ఏకమవుతారు. అంటే వాళ్ళందరూ జాతరలా జరుపుకుంటారు. అప్పుడు మనం అందరి మీద అయితే అటాక్ అయితే చేయాలి. అన్నిటిని అయితే చంపేయాలి. అప్పుడు మనకి డబ్బే డబ్బు. మనం ఒక్కొక్కసారి ఒక్కొక్కదాన్ని వేటాడడం చాలా కష్టం అయితే అవుతుంది అని చెప్పి అయితే వాళ్ళలో ఒకడైతే చెప్తాడు. దానికి ఒకడైతే ఒప్పుకోడు. అలా ఎలా చేస్తాం
మనం ఫస్ట్ ఒకదాన్ని చంపడమే తప్పు. అలాంటిది మనం అంతమందిని ఎలా చంపుతాము అని చెప్పైతే ఒకడైతే అంటాడు. నాకిదంతా అస్సలు ఇష్టం లేదు అని చెప్పైతే అక్కడి నుంచయితే వెళ్ళిపోతాడు. ఇంకొక పక్క స్పైడర్ మాత్రం అతనిచ్చిన కీ చైన్‌తో అయితే అక్కడ స్క్రూలన్నీ ఇప్పుకొనైతే అక్కడి నుంచయితే వచ్చేస్తాడు. ఇంకా వచ్చేసిన వెంటనే నైత్రికి బాణం అయితే ఇస్తాడు వాళ్ళ కొడుకు. అంటే లోకైతే ఇస్తాడు. అంటే నైత్రి బాణం విరిగిపోయి ఉంటుంది కదా! దాన్నయితే రిపేర్ అయితే చేస్తాడు. ఇంకొక పక్క తను అదే బాణంనయితే తీసుకొనైతే ఇంకా అక్కడికైతే వస్తుంది. అంటే ల్యాబుల దగ్గరికైతే వస్తుంది. ఇంకా జేక్ సలీనయితే బంధించేస్తారు కదా! సో, అక్కడైతే అంత విజృంభం అంతా సృష్టిస్తుంది. అంటే జేక్ సలీని కాపాడాలి అని చెప్పైతే. ఇంకొక పక్క తను కూడా జేక్ సలీనయితే కాపాడతాడు. ఇలా అన్నిటిని ఒకేసారి చంపాలనుకుంటున్నారు. నువ్వెలాగైనా ఆ టుల్కుల్ని మొత్తం అయితే కాపాడాలి అని చెప్పైతే అతనైతే జనకైతే చెప్తాడు. ఇంకా వాళ్ళను స్పైడరు ఏమీ చేయలేరు. కానీ స్పైడర్ వెనకాలైతే జేక్ సలీ అయితే దాక్కుంటాడు. ఇంకా స్పైడర్ వాళ్ళనైతే రెచ్చగొడతాడు. కానీ వాళ్ళేం చేయలేరు కాబట్టి ఇంక స్పైడర్‌ని కాల్చేయమని చెప్పైతే చెప్తారు. కానీ జేక్ సలీ మాత్రం మీరు కాల్చలేరులే అని చెప్పైతే అంటూ ఉంటారు. ఇంక అంతలోపే నైత్రి అక్కడికైతే వస్తుంది. సో, నైత్రి అక్కడికొచ్చి వాళ్ళనైతే తీసుకొనైతే వెళ్ళిపోతుంది. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత కిందికొచ్చి వాళ్ళైతే మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమనంటే ఇప్పుడు మనం తనని చంపేయాలి. చంపకపోతే నువ్వు చెప్పిందే కరెక్ట్. చంపకపోతే ఈ మానవులు మళ్ళీ తన మీద టెస్ట్ అయితే చేసి మానవులందరూ మన అడవిలోకైతే వచ్చేస్తారు అని చెప్పైతే చెప్తారు. సరే వెళ్ళి తీసుకొని వెళ్ళి చంపేస్తాను దూరంగా అని చెప్పైతే ఇంకా జేక్ సలీ అయితే స్పైడర్‌ని అయితే తీసుకొనైతే వెళ్దామని చెప్పైతే అనుకుంటాడు. స్పైడరు కొంచెం దూరం నుంచి అయితే కొంచెం వింటూ ఉంటాడు. కానీ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అర్థమైతే అవ్వదు. ఇంక తర్వాత ఇదంతా అవసరమా అని చెప్పైతే నైత్రి అయితే చెప్తుంది. సరే ఇప్పుడు మనం ఏం చేయలేము అని చెప్పైతే తీసుకొనైతే వెళ్తాడు. ఇంక చంపేటప్పుడు కానీ జేక్ సలీ మాత్రం చంపలేకే పోతాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తనతోనే కదా ఉన్నాడు. సో, దానికి చంపలేకపోతాడు. ఇంకా అంతలోపే నైత్రి కూడా అక్కడికైతే వస్తుంది. నిన్ను చంపాల్సిన అవసరం లేదు. నువ్వు ఇంకటి నుంచి మాలో ఒకడివి అని చెప్పైతే వాళ్ళ ముగ్గురు అయితే ఒకరికొకరం అని చెప్పైతే అనుకుంటారు. ఇంకా అంతలోపే ఈళ్ళకందరికీ ముగింపు పలకాలంటే నేను మళ్ళీ టురుక్ మట్కోగా మారాల్సిందే అని చెప్పైతే తను మళ్ళీ టురుక్ మట్కోగా అయితే మారతాడు. ఇంక తరువాత అక్కడికైతే వస్తాడనమాట. అంటే వాళ్ళ దగ్గరికైతే వస్తాడు. మీరందరూ వాళ్ళందరూ అయితే టురుక్ మట్కోని చూసి అయితే కూర్చుంటారు. నువ్వు కూర్చోవాల్సిన అవసరం లేదు. మీరందరూ నా వాళ్ళు అని చెప్పైతే జేక్ సలీ అయితే చెప్తాడు. మీరు ఎంత కొద్దిగా అయితే అంతసేపటికి అందరినీ అయితే ఏకం చేయాలి. మనం అందరం అయితే సరిపోం వాళ్ళకి. ఏకం అంటే అందరినీ కలిసి చంపడానికి. అన్ని రాజ్యాల వారి దగ్గరికెళ్ళి చెప్పండి. ఇట్లా మనం సైనికం అయితే ఎంచుకోవాలి అని చెప్పైతే కొంచెం అయితే చెప్తారు. ఇంకా అంతే కాకుండా ఇంక ఎలాగైనా అంటే టురుక్‌ని ఒక దాన్ని వెలివేసింటారు కదా! కానీ తెలుసనమాట జేక్ సలీకి ఈ సైన్యం ఒక్కటి సరిపోదు వాళ్ళని ఎదిరించాలంటే. అందుకని చెప్పి సమావేశం అయితే అవుతారు. అంటే ఆ జంతువులు ఎవరి మీద అయితే దాడైతే చెయ్యవు. జేక్ సలీ మీరు దాడి చెయ్యాలి. మనల్ని మనం రక్షించుకోవాలి అని చెప్పైతే చెప్తారు. అండ్ వాళ్ళ ఆచారం ప్రకారం వాళ్ళు ఎవరి మీద అయితే దాడైతే చేయకూడదు. ఇంకా వాళ్ళైతే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. ఇంకొక పక్క లోక్ మాత్రం వాళ్ళతో అయితే మాట్లాడతాడు. ఇంకొక పక్క కొలిన్ కూడా వీళ్ళనందరిని అయితే కొంచెం సమావేశం అయ్యి వీళ్ళందరినీ ఒకేసారి లేపేద్దాం అని చెప్పైతే వాళ్ళైతే అనుకుంటారు. ఇంకా అంతే కాకుండా నా దగ్గర సరే అని చెప్పైతే ఇదొక్క ప్రాజెక్టే ఉంటుంది. ఇంకా తననైతే లేపేయాలి అని చెప్పైతే వాళ్ళు కూడా షిప్పులతో అయితే మొదలవుతారు. ఇంకొక పక్క జేక్ సలీ కూడా వాళ్ళనైతే ఎంచుకుంటారు. ఇంకొక పక్క మధ్యలో అయితే మ్యాగ్నెటిజం అనేది ఉంటుంది. అది అందరినైతే లాగేసుకుంటూ ఉంటుంది. అంటే వాళ్ళు సముద్రం మధ్యలో అయితే ఉంటారు. ఇంక అంతే కాకుండా పెద్ద దాన్నైతే చూస్తారనమాట. సో, చూసిన వెంటనే అక్కడ వాళ్ళని అటాక్ చెయ్యి అని చెప్పే లోపలే ఇంకా అవన్నీ కలిసి అయితే వాళ్ళ మీద అయితే అటాక్ అయితే చేస్తాయి. ఇంక అంతలోపే టురుక్ మట్కో కూడా వచ్చి ఇంకా అన్ని దానిలోనైతే చంపేస్తూ ఉంటాడు. ఇంక అంతలోపే చాలా మంది ఉంటారు కదా! వాళ్ళందరూ అయితే చంపేస్తూ ఉంటారు. ఇంకా అంతేకాకుండా చాలా పెద్ద యుద్ధం అయితే జరుగుతుంది. ఇంకా అందరిని అయితే నాశనం అయితే చేస్తారు. ఇంకా చాలా గొప్పగా అయితే బాగా కనపడుతుంది మనకి చూడ్డానికి. చాలా బెస్ట్ గ్రాఫిక్స్ అనేది చెప్పుకోవచ్చు. ఇంకొక పక్క ఏం జరుగుతూ ఉంటుందంటే జేక్ సలీ నువ్వు ఇక్కడే ఉండి చెల్లెల్ని అందుకు కాపాడుతూ ఉండు అనేది చెప్తాడు. సో, చెప్పిన వెంటనే నేను కిందికి వెళ్తాను. ఏవా తల్లిని ప్రార్థిస్తాను అని చెప్పైతే మళ్ళీ ఏవా దగ్గరికైతే వెళ్తాను అని చెప్పైతే కిరి అయితే వాటర్‌లోకి అయితే దూకేస్తుంది. ఇంకా కిరితో పాటు స్పైడర్ కూడా దూకేస్తాడు. ఇంకా పైన టుక్కుని మాత్రం అక్కడే ఉండమని చెప్పైతే ఇంకా ముగ్గురు కలిసి అయితే ఇంకా వెళ్తూ ఉంటారు. అంటే అక్కడ ఏవా తల్లి కోసం అయితే వెళ్తూ ఉంటారు. కానీ ఏవా తల్లి మాత్రం పలకరించదు. ఇంకా కొంచెం సేపు ఉన్న తరువాత ఏవా తల్లి అయితే పలకరిస్తుంది. ఆ సముద్రం యొక్క
రాణి ఉంటుంది కదా! తనైతే ప్రెగ్నెంట్ అయితే ఉంటుంది. ఇంక తనకైతే పెయిన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇంక కొంచెం సేపు ఓపిక పట్టు అని చెప్పైతే అంటూ ఉంటుంది. ఇంక అంతలోపే బిడ్డ అయితే వస్తుంది. తనకైతే నేమ్ అయితే పెడుతుంది. "నువ్వు ఈ బిడ్డని చూసుకోగలుగుతావా?" అని చెప్పైతే ఇంకా మైత్రికైతే చెప్తుంది. "అవును, నేను చూసుకోగలుగుతాను" అని చెప్పైతే ఇంకా తను కూడా చనిపోతుంది. ఇక్కడ కొంచెం బాధాకరంగా అనిపిస్తుంది. ఆ పిల్లలనైతే సంకలో పెట్టుకొనైతే ఇంక అక్కడి నుంచి వెళ్దాం అని చెప్పైతే అనుకుంటుంది. ఇంక వాళ్ళందరూ అయితే దొరికిపోతారు. ఇంక దొరికిపోవడంతో ఇంకా అందరూ కలిసి అయితే చాలా గొప్పగా అయితే ట్రై చేస్తూ ఉంటారు. ఇంక అంతలోపే ఏవా తల్లి ప్రార్థించింది కాబట్టి సముద్రంలో ఉండే చేపలన్నీ వచ్చి వాళ్ళ మీద అయితే అటాక్ అయితే చేస్తాయి. ఇంక వాళ్ళందరూ కలిసి అయితే ప్రాణాలతో అయితే బయటికైతే వస్తారు. ఇంక జేక్ సల్లీ మాత్రం తనతో అయితే గొడవ పడాలి అని చెప్పైతే అనుకుంటారు. అదే కొలిన్‌తో అయితే గొడవ పడాలి అని చెప్పైతే అనుకుంటారు. ఇంకా అంతలోపే చాలా ఫైర్ అనేది చాలా అయితే వస్తుంది సముద్రంలో. ఇంక అందరినైతే ఆ చేపలన్నీ తినేస్తూ ఉంటాయి. ఇంకొక పక్క ఏం జరుగుతుందంటే స్పైడర్ అయితే లోపలికైతే వెళ్తాడు. ఇంకా ఒక పక్క టూక్ అండ్ నైత్రి అయితే అక్కడైతే ఇరుక్కొనైతే పోతారు. ఇంక అందులోపే అక్కడికైతే తనైతే వస్తుంది. ఎవరంటే కిరి అయితే వస్తుంది. కిరి వచ్చి తననైతే కాపాడుతుంది. ఇంకొక పక్క జేక్ సల్లీ మాత్రం ఇంకా తనతో అయితే కొలెన్‌తో అయితే ఫైట్ అయితే చేస్తూ ఉంటాడు. ఇంకా చివరికి చనిపోబోతూ ఉంటుంది. అంటే నైత్రి. అప్పటికే ఇంకా కిరి హెడ్స్ అనేవి ఆ వరంగకైతే తగిలిస్తుంది. సో, తగిలించగానే అక్కడి నుంచి అయితే తనకు పారిపోతుంది. అంటే ఏవాతో కూడిన శక్తులైతే కిరి దగ్గర ఉంటాయి కాబట్టి సో, అలా అయితే తననైతే పారిపోయేలా చేస్తుంది. ఇంకా అంతలోపే వాళ్ళతో ఫైట్ చేసుకున్నప్పుడు ఇంకా స్పైడర్ అయితే కిందైతే పడిపోతూ ఉంటారు. ఇంకా అయితే కొల్లెనైతే స్పైడర్‌ని పట్టుకుంటాడు. ఇంకా ఇద్దరిని పట్టుకొని జేక్ సల్లీ అయితే పైకైతే లాగుతాడు. ఇంకా అంతలోపే సలీస్ అందరూ కలిసి ఉండాలి అని చెప్పి డైలాగ్ చెప్పాలా అని చెప్పి నా వల్ల కాదు బాబోయ్ అని చెప్పి అయితే అక్కడి నుంచి కొల్లనైతే కిందికైతే దూకేస్తాడు. ఇంకా అంతలోపే ఈ మూవీ అనేది అయిపోతుంది. ఇంకా స్పైడర్ ఏమో ఇంకా వీళ్ళ దగ్గరే శాశ్వతంగా ఉండడానికైతే ట్రై అయితే చేస్తాడు. ఇంక తర్వాత వాళ్ళందరూ ఏవా చెట్టు దగ్గరకైతే వెళ్తారు. ఇంకా ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా అయితే కలిసి అయితే ఉంటారు. ఏవా చెట్టు దగ్గరకైతే అంటే వాటర్‌లో ఏవా తల్లి ఉంటుంది కదా! అక్కడికి వెళ్ళి అయితే ఆ చిన్న బిడ్డ పుట్టి ఉంటుంది కదా! తననైతే కనెక్ట్ అయితే చేస్తారు. ఇంకా అంతే కాకుండా స్పైడర్‌ని కూడా కనెక్ట్ అయితే చేస్తారు. ఇంకా అంతలోపే వాళ్ళ పూర్వీకులందరూ ఉంటారు కదా! అంటే చనిపోయిన వాళ్ళందరూ ఉంటారు కదా! సో, వాళ్ళందరూ అయితే వాళ్ళకైతే కనెక్ట్ అయితే అవుతారు. ఇంకా అందరూ కలిసి "నువ్వు కూడా మాలో ఒక్కడివి" అని చెప్పైతే ఇంకా అందరైతే తన మీద చెయ్యి అయితే పెడతారు. సో, అవతార్ ద ఫైర్ అండ్ యాష్ మూవీ అయితే అయిపోతుంది. మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేసేయండి. మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.